హాయ్ గైస్, వెల్కమ్ టు మార్కెట్ మాస్టర్స్. నిన్నటి వీడియోలో మనం ఏం చెప్పుకున్నాం, ఒకసారి వీడియో చూద్దాం. నిన్నటి వీడియోలో ఏం చెప్పుకున్నాం అంటే నిన్నటి లెవెల్స్ ఈ రోజు ఎలా వర్క్ అవుతాయని నిన్న డ్రా చేసుకున్నాం. ఆ రోజు నిన్న చెప్పిన వీడియో ఒకసారి ప్లే చేద్దాం, మన లెవెల్స్ ఎలా వర్క్ అయినా చూద్దాం. ఓకే, ఇప్పుడు రెడ్ క్యాండిల్ 15 మినిట్స్లో అదే రెడ్ క్యాండిల్ గ్యాప్ అప్ అయినా గ్యాప్ డౌన్ అయినా ఫ్లాట్గా ఒక రెడ్ క్యాండిల్ వేస్తే ఈ రోజు చూసారా మనం చెప్పిన లెవెల్స్ ఏంటండి? స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై తీసుకోమన్నా ఇక్కడ వచ్చింది. ఓకేనా, ఇది స్వింగ్ లో. ఓకే, అదే సారీ సపోర్ట్ జోన్. ఓకే, ఈ రోజు ఎక్కడ తీసుకోవాలి, మనం ఎక్కడ టాపిక్ ఎక్కడెక్కడికి వెళ్ళిపోతుంది. ఒక రెడ్ క్యాండిల్ క్లోజ్ అయింది. క్లోజ్ అయిన తర్వాత మనకు లెవెల్స్ ఏమున్నాయండి? ఇక్కడ సేమ్ అండి. ఇక్కడ నేను ఇక్కడ చెప్పాను కానీ ఇక్కడ వద్దు ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ లెవెల్ మీరు తీసుకోవాల్సింది ఇది. ఓకే, ఇది ఫస్ట్ స్వింగ్, ఇది సెకండ్ స్వింగ్ కింద కన్సిడర్ అయింది. ఎందుకంటే ఇది చాలా దగ్గర ఉన్నాయి కాబట్టి ఇదైనా తీసుకోండి, అదైనా తీసుకోండి, ఏదో ఒకటి దాన్ని. నేనైతే ఇదే తీసుకోమని చెప్తా. ఓకేనా, ఇప్పుడు స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై. ఓకే, ప్రీవియస్ హై మీకు ఇక్కడ చూసారా 236 లెవెల్ అనేది ఉంది. ఇక్కడ 236 లెవెల్ని క్రాస్ చేసి, ఓకే గైస్ ఇక్కడ చూసారు కదా, నేను ఏం చెప్పుకున్నాం మన వీడియోలో, ఇది ఫస్ట్ స్వింగ్ కింద కన్సిడర్ చేయండి, ఇది సెకండ్ స్వింగ్ కింద కన్సిడర్ చేయండి అని చెప్పుకున్నాం. మనం ఏం చేసాం, స్వింగ్ హై టు స్వింగ్ లో టు స్వింగ్ ప్రీవియస్ హై వేసుకుంటే ఇది సపోర్ట్ జోన్ కింద వచ్చింది. ఓకే, నిన్నటి వీడియో ఎవరైనా ఒకసారి చూడకపోతే చూడండి. ఈరోజు వీడియోలో ఈరోజు మార్కెట్ ఎంత క్లియర్గా, అసలు ఎంత క్లియర్గా చూడండి. ఇక్కడ ఇన్ని క్యాండిల్ సపోర్ట్ తీసుకున్న తర్వాత మనకి ఫస్ట్ 15 మినిట్స్ ఏదైతే ఉందో దాన్ని క్రాస్ చేసి నీట్గా క్లోజ్ అయింది. అప్పుడు మీకు ఏం చెప్పా, మనకి లెవెల్స్ ఇప్పుడు మారిపోతాయి. ఎందుకంటే మనకి ఆల్రెడీ సపోర్ట్ చేసుకున్న బాక్స్ని క్రాస్ చేసి క్లోజ్ అయింది. ఇప్పుడు మనం షిఫ్ట్ సెకండ్ స్వింగ్. నేను ఏం చెప్పుకున్నాం, ఫస్ట్ స్వింగ్ ట్రై చేయండి ఫస్ట్, దెన్ గో టు సెకండ్ స్వింగ్. ఓకే, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై. ప్రీవియస్ హై అంటే ఇదే వస్తుందండి. చూసారా ఎంత కరెక్ట్గా ఫస్ట్ క్యాండిల్ తర్వాత థర్డ్ క్యాండిల్, మూడో క్యాండిల్ ఏదైతే ఉందో ఎంత చక్కగా ఇక్కడ బాక్స్లో క్లోజ్ అవ్వకుండా మళ్ళీ టచ్ అయ్యి పైకి వెళ్ళిపోయింది. ఫోర్త్ క్యాండిల్ కూడా టచ్ అయ్యి పైకి వెళ్ళిపోయింది. ఫిఫ్త్ క్యాండిల్ ఆల్సో గ్రీన్ క్యాండిల్ వచ్చింది. సిక్స్త్ క్యాండిల్ ఏదైతే ఉందో బాక్స్లో సూపర్గా క్లోజ్ అయింది. అంటే ఈ ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే ఉందో 15 మినిట్స్లో వాటిని క్రాస్ చేసి బిగ్ క్యాండిల్తో క్లోజ్ అయింది. ఇక్కడ చూసారా, కొంచెం కన్సల్టేషన్కి వెళ్ళిన తర్వాత కూడా అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ జోన్ వరకు రీచ్ అయ్యింది. ఇది మన టెక్నికల్స్. ఓకేనా, నిన్న చెప్పిన లెవెల్స్ అయితే ఈరోజు మార్కెట్లో చాలా బాగా వర్క్ అయితే. అలాగే రేపటి లెవెల్స్ ఎలా ఉండిపోతున్నాయి అనేది కూడా చూద్దాం. ఎవరు స్కిప్ చేయొద్దండి. వీడియో స్కిప్ చేస్తే మీరు ఒక్క లెవెల్ ఇక్కడ మిస్ అయినా, లెవెల్ ఎక్కడ డ్రా చేయాలో తెలియకపోతే మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాల్సింది అయితే అదేనండి. ఓకే, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోనూ రేపు ఫ్లాట్గా ఓపెన్ అయినా, గ్యాప్ అప్లో ఓపెన్ అయినా, గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా ఒక్క గ్రీన్ క్యాండిల్ వేస్తే లెవెల్ ఎలా తీసుకోవాలండి, రీట్రేస్మెంట్ తీసుకోండి. ఓకే, స్వింగ్ హై టు స్వింగ్ లోకి తీసుకోండి. ఓకే, స్వింగ్ హై టు స్వింగ్ లోకి తీసుకోండి. ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయినా, గ్యాప్ అప్లో ఓపెన్ అయినా, గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా, ఎలాగ ఓపెన్ అయినా దీన్ని క్రాస్ చేసి క్యాండిల్ క్లోజ్ అయితే అప్ టు మీకు ఇక్కడ ఎక్కడుందండి లెవెల్, దిస్ ఈజ్ ద సపోర్ట్ జోన్, రెసిస్టెన్స్ జోన్. ఓకే, అంటే మనం ఏదైనా అనొచ్చు గోల్డెన్ సపోర్ట్ జోన్ ఆర్ గోల్డెన్ రెసిస్టెన్స్ జోన్. కిందకి మనం మార్కెట్ కిందకి ప్రిడిక్ట్ చేస్తుంటే దీన్ని సపోర్ట్ జోన్గా అంటాం, పైకి ప్రిడిక్ట్ చేస్తుంటే దీన్నే రెసిస్టెన్స్ జోన్గా అంటాం. ఇదేంటంటే మరి స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ జోన్. మనం ప్రతి వీడియోలో మాట్లాడుకునేది ఒకటే, ఇది రెసిస్టెన్స్ జోన్ అయితే ఇది స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ జోను, ఇది సపోర్ట్ జోన్ అయితే ఇది స్ట్రాంగెస్ట్ సపోర్ట్ జోను. నేను పర్టికులర్గా దీన్ని క్లోజ్ చేస్తేనే పక్కాగా ఇక్కడ వరకు వెళ్ళిద్దని ఎందుకు చెప్తున్నానండి, ఇక్కడ పక్కాగానే యూజ్ చేయకూడదు, వెళ్ళిద్దని ఎలా చెప్తున్నాను, ప్రిడిక్షన్. ఇది ఎందుకంటే ఇది స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్గా వర్క్ అవుతుంది. కింద నుంచి ఎప్పుడైతే క్యాండిల్ పైకి వెళ్ళి క్లోజ్ అవ్వబోతుందో ఇది స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్గా వర్క్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మీకు రెసిస్టెన్స్ జోన్ ఎక్కడ ఉంది, 0.5 0.618 ఈజ్ ద రెసిస్టెన్స్ లెవెల్, స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ లెవెల్. అంటే ఇది గోల్డెన్ జోన్గా కూడా మనం గుర్తిస్తాం. ఓకే, మీకు అర్థమైంది కదా.
గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే అప్ టు దిస్ లెవెల్ వరకు వెయిట్ చేయొచ్చు. ఇక్కడ మంచి క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి, అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ జోన్. మీకు ఇంకా కన్ఫ్యూజింగ్ ఉంది, నాకు ఇక్కడ కన్ఫ్యూజింగ్ ఉంది, ఈ లెవెల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. ఇది సెకండ్ స్వింగ్, ఓకేనా? ఇది సెకండ్ స్వింగ్, ఇది థర్డ్ స్వింగ్. ఓకే, ఇదైనా తీసుకోవచ్చు, ఇదైనా తీసుకోవచ్చు. సేమ్ ఫస్ట్ స్వింగ్, సెకండ్ స్వింగ్, థర్డ్ స్వింగ్, 3 స్వింగుల్ని కూడా మీరు మార్కెట్ అప్ సైడ్కి మూవ్ అవుతున్నంతసేపు మీరు స్వింగ్ని జరుపుకుంటూ వెళ్ళాలి. ఓకే, క్లియర్ అందరికీ? ఒకసారి అన్నీ తీసేస్తాను, మళ్ళీ ఒకసారి చూడండి. ఇది ఫస్ట్ స్వింగు, ఇది సెకండ్ స్వింగు, ఇది థర్డ్ స్వింగు. మీరు మార్కెట్ ఎప్పుడు కూడా పైకి వెళ్తున్నప్పుడు మీరు స్వింగుల్ని చేంజ్ చేస్తూ ఉండాలి. అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ డ్రా చేసాం రీట్రేస్మెంట్ లెవెల్, ఈ లెవెల్ ఇక్కడే ఉంటుందండి. ఈ లెవెల్ పట్టుకొని ఇక్కడికి మూవ్ చేస్తాం. ఎప్పుడు మార్కెట్ ఇక్కడ ఆల్రెడీ గోల్డెన్ సపోర్ట్ లెవెల్ క్రాస్ చేసినప్పుడు, అప్పుడు ఈ లెవెల్ ఏదైతే ఉందో ఇక్కడికి క్రాస్ చేసినప్పుడు మీకు నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్ ఎక్కడ ఉందని చాలా క్లియర్గా తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఓకే, చాలా టైం అయిపోయింది. ఇప్పుడు రెడ్ క్యాండిల్ వేస్తే అలా ఫ్లాట్గా కానీ, గ్యాప్ అప్లో కానీ, గ్యాప్ డౌన్లో కానీ ఒక రెడ్ క్యాండిల్ వేస్తే ఎలా? ఈరోజులాగే రేపు కూడా ఫాల్ ఉంటుందా ఉండకపోవచ్చు, మనం ప్రెడిక్ట్ చేయలేం. కాబట్టి మనం రెండు వైపులా మాట్లాడుకుందాం. మార్కెట్ ఎటు వెళ్ళినా టెక్నికల్స్ ఎలా డ్రా చేయాలని తెలిస్తే చాలు. మార్కెట్ ఎటు వెళ్తే ఏంటంటే మనం డబ్బులు తీసుకోవచ్చు, కానీ టెక్నికల్స్ ఎక్కడ సపోర్ట్ ఉంది, ఎక్కడ రెసిస్టెన్స్ ఉందని తెలియదు. ఇప్పుడు స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై, ప్రీవియస్ హై ఇది ఎందుకు వేసాం? ఎందుకంటే ఈరోజు ఎగ్జాంపుల్ చూడండి. ఈరోజు ఎగ్జాంపుల్ చూసుకుంటే మీరు ఇక్కడ ఏమో తెలిసింది, ప్రీవియస్ హై ఇక్కడ ఎందుకు పెట్టాను అంటే, ఇక్కడ ఎందుకు పెట్టాను, క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయ్యి విక్ ఇక్కడ వరకునే వచ్చింది. లేదు, క్యాండిల్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి విక్ ఇక్కడ వరకు వచ్చిందండి. విక్ ఇక్కడ వరకు వస్తే ఇది ప్రీవియస్ అయ్యి ఈ విక్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఓకే, ఈ విక్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఓకే, అండర్స్టాండ్ కదా మీకు? ఓకే, ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూసారా, ఫ్లాట్గా ఓపెన్ అయినా, గ్యాప్ అప్లో ఓపెన్ అయినా, గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా, ప్రీవియస్గా వేసే విక్ని బట్టి మీరు ఇక్కడ ప్రీవియస్ స్వింగ్ని అడ్జస్టబుల్ చేయాలి. స్వింగ్ లో అండ్ స్వింగ్ హై కన్ఫర్మ్ అయిపోయింది మనకి. మార్కెట్ ఎలా అయినా ఓపెన్ అవని, ఎక్కడైనా ఓపెన్ అవని, ఎలా ఎంత పెద్ద విక్ అయినా ఈ రెండు లెవెల్స్ కన్ఫర్మ్ అయిపోయినాయి. మీకు ఇక్కడ ప్రీవియస్ హై ఏదైతే ఉందో, ఓకే మీకు అర్థమవుతుంది కదా, ఇక్కడ ప్రీవియస్ హై ఏదైతే ఉందో మనకి క్యాండిల్ దీన్ని క్రాస్ చేసి విక్ ఇక్కడ వరకు వెళ్తే స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై ఇక్కడ వరకు వేసుకోవాలి. ఓకే, లేదు విక్ ఇక్కడ వరకే వచ్చింది, మీరు స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై దీన్నే కన్సిడర్ చేయాలి. ఓకే, ఇప్పుడు లెవెల్ వేసుకుందాం. స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై. ఓకే, ఇక్కడ చూసారా మీరు ఎంత చక్కగా ఈరోజు 236 లెవెల్ని ఎంత పర్ఫెక్ట్గా ఇక్కడ హోల్డ్ చేసిందో. 236 లెవెల్ అనేది 1 2 3 4 5 6 7 క్యాండిల్స్ని 7-15 మినిట్స్ క్యాండిల్స్ అంటే చూడండి, మార్కెట్ ఈ లెవెల్ పైనే కన్సిడరేషన్ అవ్వింది. మార్కెట్ ఈ లెవెల్ కిందకి రాలేదు. ఎందుకంటే నెక్స్ట్ టార్గెట్ ఎక్కడుందండి? అప్ టు ఒక 300-200 ఇంకా పాయింట్స్ డౌన్ అయిపోవాలి. ఆల్రెడీ ఈరోజు 577 పాయింట్స్ డౌన్ అయిపోయింది. చూసారు కదా, ఈ లెవెల్ అంత స్ట్రాంగ్గా మనకి సపోర్ట్ చేస్తుంది. రేపు ఓపెన్ అయిపోయే క్యాండిల్ ఈ లెవెల్ని చూసుకొని మీరు ట్రేడ్ చేయండి. ఈ లెవెల్ కింద క్లోజ్ అయితేనే మీకు అప్ టు నెక్స్ట్ టార్గెట్ ఉంది, లేకపోతే నెక్స్ట్ టార్గెట్కి మీరు ఎంట్రీ తీసుకోవద్దు ఎట్టి పరిస్థితిలో. ఓకే, థ్యాంక్ యూ గైస్, లవ్ యూ సో మచ్.